హలో ఆల్, గుడ్ ఈవినింగ్. సో రీసెంట్గా మనకి ఎస్బీఐకి సంబంధించినటువంటి ఒక వీడియో చేయడం జరిగింది. సో దాట్ ఎస్బీఐ అప్డేట్ గురించి అండ్ అలాగే అప్కమింగ్ 2026లో వచ్చేటువంటి నోటిఫికేషన్కి ముందుగానే మనం రెడీగా ఉండాలి కాబట్టి సో ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్బీఐకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం కూడా కవర్ చేశాను. అండ్ ఈ వీడియోలో ఐబీపీఎస్ క్లర్క్ అండ్ పిఓకి సంబంధించి సో జనవరిలో మోస్ట్లీ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. సో కాబట్టి ముందుగానే మనకి ఎలిజిబిలిటీ ఏంటి అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుంది, ఏజ్ క్రైటీరియా ఏంటి, అండ్ సాలరీ ఎంత ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం. బికాజ్ ఎలాగో నోటిఫికేషన్ వస్తుంది, బట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ అలర్ట్ అవుతారు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అసలు ఆ బ్యాంక్ ఎగ్జామ్స్ అంటే అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. బట్ మనం కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఉండాలి కాబట్టి ముందుగానే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎవ్రీవన్ ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో మోస్ట్లీ జనవరి మిడ్లో 10th to 20th ఆ మధ్యలో మనకి క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారు. అది వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్ సో మనం ప్రీ ప్లాన్డ్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకోవాలి. మీరు కనుక ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ ముందుగా సో జనరల్గా ఐబీపీఎస్ నుండి ఐబీపీఎస్ క్లర్క్ అండ్ పిఓ రెండు నోటిఫికేషన్స్ ఉంటాయి. సో ముందుగా క్లర్క్ గురించి చూసి దెన్ పిఓకి వెళ్దాం, రైట్? సో క్లర్క్కి సంబంధించినటువంటి ఇప్పుడు మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఐబీపీఎస్ క్లర్క్ సిఆర్పి అండ్ విచ్ ఈస్ 16th. సో కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా సిఎస్ఏగా చెప్తారు క్లర్క్ని. అండ్ నేషనల్ లెవెల్ ఉంటుంది, బట్ మీరు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పర్టిక్యులర్ స్టేట్కి మీరు అప్లికేషన్ ఇవ్వాలి. కర్ణాటక కానీ తెలంగాణ, ఏపీ ఇలా ఇండివిజువల్ స్టేట్కి అప్లై చేయాలి. కంప్లీట్ అప్లికేషన్ ఆన్లైన్లోనే ఉంటుంది, ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత మీకు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ చేసినటువంటి వారు 20 to 28 years ఉన్న ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. IBPS.in అనేటువంటి వెబ్సైట్లో రెగ్యులర్గా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఓకే, నౌ ఇక ఏజ్ క్రైటీరియా కనుక చూస్తే ఓకే, ఏజ్ లిమిట్ 20 to 28 years ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, డిగ్రీ చేసి 20 to 28 years ఉన్నటువంటి వారు ఏ పర్సన్ అయినా మీరు అప్లై చేయొచ్చు. ఒకవేళ 28 కంటే ఎక్కువగా ఉన్నటువంటి వారు యూ కెన్ యూస్ ఏజ్ రిలాక్సేషన్. ఓకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 28 + 5 అంటే 33 years వచ్చేంత వరకు కూడా మీరు అప్లై చేయొచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు. తర్వాత ఎలిజిబుల్ కాదు. అండ్ అదర్ బ్యాక్వర్డ్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 3 years అంటే 28 + 3 31 years వచ్చే వరకు. అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ 10 years అంటే 38 years వచ్చేంత వరకు కూడా పీడబ్ల్యూబీడీ వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ ఆర్ డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి సపరేట్గా +3 years అంటే మనకి ఇది ఏంటంటే వాళ్ళ ఏజ్, ఓకే, వాళ్ళ ఏజ్ నుండి సర్వీస్ తీసేస్తే. ఓకే, సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ యొక్క ఏజ్ 40 years అనుకుందాం. ఓకే, 40 yearsలో అతను ఒక 18 years సర్వీస్ చేశాడు. సో అంటే డిఫెన్స్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో 40 - 18 చేస్తే మనకి 22 వస్తాయి. ఈ 22కి +3 యాడ్ చేస్తే మనకి 25 వస్తుంది. ఒకవేళ మ్యాక్సిమం సర్వీస్ కనుక మనకి పీరియడ్ కనుక 28 years కనుక ఇస్తే ఏజ్ సర్వీస్కి సో దానికి ఎలిజిబుల్ కాబట్టి అలా చెక్ చేసుకోవాలి. అది ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ. అండ్ అలాగే విడోస్ కానీ డివోర్స్డ్ ఉమెన్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు సో 9 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ ఎఫెక్టెడ్ బై దట్ 1984 years దట్స్ 5 years. ఇది మనకి మోస్ట్లీ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ మనకి. సో ఇది ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ అండర్ ఏజ్ కనుక లేకపోతే మీరు ఆ ఏజ్ రిలాక్సేషన్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక క్వాలిఫికేషన్ కనుక చూస్తే ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇదంతా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి అనే ఇన్ఫర్మేషన్. అది బీటెక్ కానీ, నార్మల్ డిగ్రీ కానీ, టెక్నికల్ డిగ్రీ కానీ, ఏదైనా డిగ్రీ. ఓకే, తర్వాత ద క్యాండిడేట్ మస్ట్ పోసెస్ ఎ వ్యాలిడ్ మార్క్ షీట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ దాట్ హీ ఆర్ షీ ఈజ్ అ గ్రాడ్యుయేట్ ఆన్ the day she is registered indicate the percentage of marks obtained in graduation while applying online for the IBPS Clerk 2026. మీరు 2026కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పుడే రాదండి. క్యాలెండర్ వస్తుంది, జనవరిలో క్యాలెండర్ వస్తుంది. నోటిఫికేషన్ మనకి మోస్ట్లీ జూన్ కానీ జూలైలో వస్తుంది. ఆగస్ట్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి ఆ లోపు అంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పటికి మీకు గ్రాడ్యుయేషన్ ఉండాలి.
అప్పుడు ఎందుకంటే ఆ అప్లికేషన్లో మీరు మీ యొక్క గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎప్పుడు ఎగ్జామ్ క్లియర్ చేశారనేటువంటిది కూడా మీరు అక్కడ ఫిల్ చేయాలి. సో కాబట్టి ఆ టైం కంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కంటే ముందుగానే మీ డిగ్రీ అయిపోయి ఉండాలి. ఓకే, అది చూసుకోండి. అండ్ అలాగే కంప్యూటర్ లిటరసీ. ఓకే, సో కంప్యూటర్ పైన అవగాహన ఉండాలి. Candidate must have working knowledge of computer systems and proven a certificate, diploma or degree in computers operations, languages or any having studied computer or IT as a subject in school or college. ఒకవేళ మీరు పర్టిక్యులర్గా డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ స్కూల్లో కానీ సో మీకు ఏదో ఒక కంప్యూటర్కి సంబంధించినటువంటి సబ్జెక్టు చదువుకున్నట్టుగా ఉంటే సర్టిఫికేట్ పైన నాట్ రిక్వైర్డ్, సపరేట్గా ఎక్స్ట్రా కంప్యూటర్ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు. ఇన్ కేస్ ఒకవేళ మీరు 10th కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ లేదా బయట ఎక్కడైనా కూడా మీకు కంప్యూటర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంది అని ఎక్కడ సర్టిఫికేట్ లేకపోతే మీరు సపరేట్గా సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. ఓకే, సో అది మాత్రం చూసుకోండి. ప్రొఫిషియన్సీ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఈజ్ ప్రిఫరబుల్. ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియాలో ఎక్కడున్నా మీరు అప్లై చేయ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీకి సంబంధించిన పర్సన్స్ అనుకోండి, మీరు గుజరాత్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. బట్ అక్కడ మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో అక్కడ గుజరాతీకి సంబంధించి కానీ అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి లోకల్ లాంగ్వేజెస్ ఉంటాయో అందులో ఒకటి వచ్చి ఉండాలి. ఓకే, సో ఐదర్ మనకి ఖచ్చితంగా రీడింగ్ రావాలి, రైటింగ్ రావాలి, స్పీకింగ్ రావాలి, కమ్యూనికేషన్ కూడా రావాలి. అదంతా కూడా చెక్ చేస్తారు. ఓకే, ఇక ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి వితౌట్ ద ఎబో క్వాలిఫికేషన్స్ మస్ట్ బి మెట్రిక్యులేటెడ్ అండ్ షుడ్ హోల్డ్ ఆర్మీ స్పెషల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఖచ్చితంగా ఆర్మీ స్పెషల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఓకే, సో ఒకవేళ పైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక లేకపోతే అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ అట్లీస్ట్ 15 years ఆఫ్ సర్వీస్, 15 years సర్వీస్ తర్వాత మీకు ఆర్మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ ఉంటారో, రిటైర్డ్ అయిపోయినటువంటి ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వన్ ఇక అప్లికేషన్ ఫీజ్లో జనరల్గా ఎస్బీఐలో 0 SC/ST వాళ్ళకి, బట్ ఇక్కడ SC/ST PWD వాళ్ళకి 175 రూపీస్ ఉంటుంది. ఓకే, అండ్ అదర్ కేటగిరీ వాళ్ళకి 750 రూపీస్ మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి, ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఆన్లైన్ కాబట్టి ఖచ్చితంగా ఇది మళ్ళీ రిటర్న్ రాదు. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు రైల్వే అనుకోండి, రైల్వే ఎగ్జామ్స్లలో మనం పే చేసినటువంటిది మళ్ళీ రిటర్న్ వస్తుంది, బట్ ఇది మాత్రం రాదు. 850. అలాగే SC/ST PWD వాళ్ళకి 175 రూపీస్. ఇట్స్ వన్ టైం పేమెంట్. ఓకే, నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి 4 stages. ఓకే, ఫస్ట్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ LLPT అని ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఆన్లైన్ ఎగ్జామ్ విత్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. దిస్ ఈజ్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ఓకే, జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్, జస్ట్ పాస్ అయితే చాలు. ఓకే, నెక్స్ట్ జస్ట్ ఇందులో వచ్చేటువంటి మార్క్స్ మనకి ఎక్కడ కూడా ఫర్దర్గా మెయిన్స్లో కానీ ఫైనల్ సెలెక్షన్లో కానీ ఎక్కడ యూస్ చేయరు. ఆన్లైన్ ఎగ్జామ్ విత్ సెక్షన్స్ ఆన్ జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. సో ఇది మనకి మెయిన్స్ లెవెల్లో అడిగేటువంటి సబ్జెక్ట్స్. మార్క్స్ స్కోర్డ్ హియర్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ ద ఫైనల్ సెలెక్షన్. మీరు ఫైనల్ సెలెక్షన్లో ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు స్కోర్ చేయాల్సింది ఇక్కడ. ఓకే, ఇక్కడ మీకు 100కు 100 వచ్చినంత మాత్రాన యూజ్ ఉండదు, కట్ ఆఫ్ క్రాస్ చేస్తే చాలు, బట్ ఇక్కడ మనం స్కోర్ చేయాలి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉంటుందో మస్ట్ బీ ప్రొఫిషియంట్ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్. సో మీరు ఏదైతే అక్కడికి అప్లై చేస్తూ ఉన్నారో ఆ స్టేట్ దే ఆర్ అప్లయింగ్ ఫర్, సో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఇక మొత్తం ఇదంతా కూడా ప్రాసెస్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్కి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ కాల్డ్ ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఐడెంటిటీ అండ్ కేటగిరీ సర్టిఫికేట్స్. ఓకే, సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ, అలాగే ఐడెంటిటీకి సంబంధించినటువంటివి కానీ, అండ్ ఆధార్ ఏవైతే మనకి బేసిక్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేస్తారు. ఓకే, సో దీని తర్వాత ఇక ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చేస్తుంది. సో అందులో మీ పేరు ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ మెయిన్స్ ఎగ్జామ్లో మన పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఉండాలి. అండ్ ఇక్కడ ఇంటర్వ్యూ ఉండదు, గ్రూప్ డిస్కషన్స్ ఉండవు, అండ్ అలాగే అంటే ఇది డిస్క్రిప్షన్ ఉండదు, లెటర్ రైటింగ్ కానీ ఎస్ఏ రైటింగ్ కానీ ఏమీ ఉండదు. సో జస్ట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇది కూడా అందరికీ ఉండదండి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అందరికీ ఉండదు. ఎవరైతే
ఎవరైతే వేరే స్టేట్కి అప్లై చేస్తారో 10th క్లాస్ ఇంటర్మీడియట్లో మీరు ఆ లోకల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి సబ్జెక్టు చదివి లేరో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీకి సంబంధించిన వారు ఏపీలో అప్లై చేశారనుకోండి, మనకు ఆల్రెడీ తెలుగుకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఆల్రెడీ స్కూల్ లెవెల్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ ఇంటర్లో కూడా చాలామంది చదువుంటారు, డిగ్రీలో కూడా చాలామంది చదువుంటారు. ఆల్రెడీ 10th మనకి తెలుగు అని ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి మీకు లాంగ్వేజ్ అవసరం లేదు, లాంగ్వేజ్ టెస్ట్ అనేటువంటిది ఏమీ అవసరం ఉండదు. ఓకే, వేరే స్టేట్కి అప్లై చేస్తే దానికి రిక్వైర్డ్. హియర్ ఇక్కడ మీకు ఇండివిజువల్గా క్లియర్గా ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఉన్నాయి చూడండి. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. రీజనింగ్ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ ఉంటాయి. ఓకే, అండ్ టోటల్ క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. అండ్ టోటల్ మార్క్స్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 60 minutes, 20 minutes పర్ సెక్షన్. ఇది 20 minutes ఉంటుంది. ఓకే, మార్కింగ్ స్కీమ్ 0.25 డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి 0.25, రాంగ్ ఆన్సర్కి 0.25 తీసేస్తారు. ఓకే, క్వాలిఫైయింగ్ క్రైటీరియా వచ్చేసి సెక్షనల్గా చూస్తారు అండ్ ఓవరాల్గా కట్ ఆఫ్ చూస్తారు. ఓకే, జనరల్లీ దిస్ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్, జస్ట్ పాస్ అయితే చాలు. ఓకే, మేబీ ఇది కింద కనిపించట్లేదు, జస్ట్ క్వాలిఫై ఇక్కడ లాస్ట్లో ఉందండి మీకు లైన్. అండ్ ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ జనరల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది, 40 questions 50 minutes ఆఫ్ టైం. అండ్ జనరల్ ఇంగ్లీష్ 40 questions 40 minutes ఆఫ్ టైం. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 40 questions 60 minutes టైం ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 questions 50 minutes ఆఫ్ టైం. 50 మార్క్స్ అండి, మినిట్స్ కాదు, మార్క్స్. ఓకే, ఇది కూడా మార్క్స్ అండి, మినిట్స్ అని చెప్పినట్టున్నాను. 30 questions 30 మార్క్స్, 35 questions 35 మార్క్స్, 35 40 questions 50 మార్క్స్, 40 questions 40 మార్క్స్, అండ్ 40 60 మార్క్స్, అండ్ 35 questions 50 మార్క్స్. నాట్ మినిట్స్, ఇండివిజువల్ టైమింగ్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, సెక్షనల్ టైమింగ్ ఉంటుంది దానికి. టోటల్గా 155 questions ఉంటాయి, 200 మార్క్స్ ఉన్నాయి, 120 minutes ఆఫ్ టైం. అండ్ దీనికి సపరేట్ టైమింగ్, దీనికి సపరేట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఇండివిజువల్ టైమింగ్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ మార్క్స్ కన్సిడర్ ఫర్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం ఇక్కడ వచ్చినటువంటి స్కోర్ని కన్సిడర్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ప్యాటర్న్స్. ఓకే, ఇక సాలరీ స్ట్రక్చర్ కనుక చూస్తే IBPS క్లర్క్కి ద బేసిక్ సాలరీ 24,050. ఓకే, ఆఫ్టర్ 3 increments విత్ 1340 28,000 అవుతుంది. తర్వాత 3 increments విత్ 1650 33,000 అండ్ 4 increments విత్ 2,000 41,000. అలాగే ద నెంబర్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ అయిపోయి ఫైనల్గా మనకి 64,480 అనేటువంటిది విచ్ ఈస్ ద హైయెస్ట్ బేసిక్ సాలరీ ఆఫ్ IBPS క్లర్క్. ఓకే, అండ్ ఇందులోను బేసిక్ సాలరీ ఇక్కడ చూడండి 24,050 ఈజ్ అ బేసిక్ సాలరీ. ఇందులో హౌస్ రెంట్ అలవెన్స్ 2,700, డే రెంట్స్ అలవెన్స్ వచ్చేసి మీకు 4,700, స్పెషల్ డిఏ 1,114, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వచ్చేసి 850, అండ్ టీఏడిఏ కలిపి మీకు 133. అండ్ టోటల్గా అరౌండ్ మీకు 40,720 అయితే మీకు ఇన్ హ్యాండ్ సాలరీ వస్తుంది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ మిగతా అలవెన్సెస్ అనేటువంటివి ఇక్కడ యాడ్ అవుతాయి. ఓకే, సో కాబట్టి ఎవరైతే IBPS క్లర్క్ ప్రిపేర్ అవుతున్నారో సో యూ విల్ గెట్ ద బేసిక్ సాలరీ 24,050 ఉన్నప్పుడు యూ విల్ గెట్ అరౌండ్ 40,720 రూపీస్ అయితే మీకు డ్రా చేసుకోవచ్చు. సో దట్స్ ఇన్ హ్యాండ్ సాలరీ అలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ IBPS PO, అది క్లర్క్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ ఫర్దర్గా ఇంకా క్లర్క్కి సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ POకి సంబంధించి ప్రొవిజనరీ ఆఫీసర్ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీ అని చెప్తారు దీన్ని. సో PO ఆర్ MTగా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అరౌండ్ మనకి 11 బ్యాంక్స్కి సంబంధించినటువంటి PO నోటిఫికేషన్స్, PO వేకెన్సీస్ అయితే రిలీజ్ చేస్తారు. సాలరీ 74,000 to 76 ఉంటుంది. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, అండ్ ఇందులో ఏజ్ లిమిట్ 20 to 30 years. ఓకే, ఇక ఒక్కొక్కటి మనం సపరేట్గా చూద్దాం. గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ, the graduation, any graduate degree, okay, such as BA, BCom, BSc, BTech or similar, any degree, పర్టికులర్గా స్పెసిఫిక్గా ఎలాంటి ఇదే డిగ్రీ చేసినటువంటి వాళ్ళని కాదు, ఏ డిగ్రీ చేసినటువంటి వారైనా ఎలిజిబుల్. ఓకే,
అప్లికేషన్స్ మస్ట్ పోసెస్ ఏ వ్యాలిడ్ మార్క్ షీట్. ఇక్కడ కూడా ఇందాక చెప్పినటువంటి విధంగానే మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మార్క్ షీట్ ఉండాలి. అంటే లైక్ ఆ పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ పర్సంటేజ్ మీరు అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ ఎసెన్షియల్ బోత్ ఫర్ ద జాబ్ అండ్ ఫర్ ద టేకింగ్ ద IBPS PO ఎగ్జామ్ విచ్ ఈస్ కండక్టెడ్ ఆన్లైన్. సో ఆన్లైన్కి సంబంధించి ద బేసిక్ తెలుసు అన్నట్టుగా అలాగే మీరు కంప్లీట్గా జాబ్ వచ్చిన తర్వాత కూడా కంప్యూటర్ సిస్టమ్కి సంబంధించి ఎక్కువగా వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కంప్యూటర్ పైన అవగాహన ఉందా లేదా అని ముందుగానే చెక్ చేస్తారు. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి ద బేసిక్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో డిగ్రీలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లలో మీకు ఎక్కడైనా కంప్యూటర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ లాంగ్వేజెస్కి సంబంధించి కానీ కంప్యూటర్ ఫండమెంటల్కి రిలేటెడ్గా కానీ ఇంకా ఏదైనా ఫర్దర్గా కంప్యూటర్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ కనుక ఉంటే ఫైన్, లేదంటే సపరేట్గా కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ కంపల్సరీ. తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేస్తున్నప్పుడు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అని కూడా అడుగుతారు. అక్కడ ఖచ్చితంగా మనం ఎస్ అనే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ GDR ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, అండ్ ప్రీవియస్ ఇయర్ ఒక నిమిషం, ఇది కాదండి. ఓకే, ఇది కాదు, బై మిస్టేక్ ఇది ఇచ్చాను. టోటల్ 250 మార్క్స్ కాదండి. ఓకే, ఐ థింక్ ఇది వేరే SBAది యాడ్ చేసినట్టున్నాను. ఇది కాదు, ఐల్ షో యూ. IBPS PO ప్రీవియస్ ఇయర్ వేకెన్సీకి సంబంధించి చూస్తే 2022లో 6,000 వేకెన్సీస్ రిలీజ్ చేశారు, 23లో 3,000, 24లో 4,000 అండ్ 25లో 5,208. జనరల్గా IBPS POకి గ్రూప్ డిస్కషన్ ఉండదు. ఓకే, అందుకే నాకు డౌట్ వచ్చింది. యాక్చువల్గా అది ప్రీవియస్ SBAకి సంబంధించినటువంటి ఒక స్లైడ్ యాడ్ అయిపోయింది. సో అది జస్ట్ రిమూవ్ ఇట్. ఓకే, అండ్ నెగ్లెక్ట్ చేయండి. నా ఇక్కడ POకి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్లో ఏజ్లో 20 years ఉన్నటువంటి వారి నుండి 30 years వరకే. క్లర్క్ అయితే 20 to 28 వరకే, బట్ PO 30 వరకే అప్లై చేసుకోవచ్చు. అందులో SC ST వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 5, అంటే మీరు 35 years ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అండ్ అదర్ బ్యాక్వర్డ్ OBC వాళ్ళు 3 years అంటే 30 + 3 33 years వరకు. ఓకే, అండ్ అలాగే పర్సన్ విత్ డిజబిలిటీ 10 years, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఒక 5 years, విడోస్ అండ్ డివోర్స్డ్ ఉమెన్ వాళ్ళకి 9 years, అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 5 years, అండ్ ఇది మనకి ఎక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ ఫ్యాక్టరీ భోపాల్ ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ సర్వీసెస్. ఓకే, మనకి మోస్ట్లీ ఇక్కడ వరకు అప్లికేబుల్ అవుతారు. సో ఇవి మనకి జమ్మూ కాశ్మీర్ అండ్ తర్వాత 1984 రియోట్స్ చాలా తక్కువ ఉంటారు మన దగ్గర. సో కాబట్టి మోస్ట్లీ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ సరిపోకపోతే అండర్ ఏజ్ రిలాక్సేషన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆ కేటగిరీకి సంబంధించి. అండ్ అప్లికేషన్ ఫీజ్ కూడా సేమ్ యాజ్ IBPS క్లర్క్కి కూడా సేమ్ మనకి SC ST PWD వాళ్ళకి 175 అండ్ జనరల్ OBC EWS వాళ్ళకి 850 రూపీస్, అండ్ IBPS POకి కూడా సేమ్. అండ్ ఇక ఎగ్జామ్కి సంబంధించి దిస్ ఇస్ అ ప్రిలిమినరీ ఎగ్జామ్. సో యాక్చువల్గా ఇది ఈ ప్యాటర్న్ కూడా మార్చారు. క్లర్క్ కామన్గానే ఉన్నాయండి, SBA క్లర్క్ కానీ IBPS క్లర్క్ కానీ. POకి సంబంధించి మాత్రం కొంచెం వెయిటేజ్ చేంజ్ చేశారు. ఓకే, ఇది అప్డేటెడ్ రివైజ్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions 30 marks, ఇది కామన్ అలాగే ఉంది. ఓకే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎర్లియర్ అంతకుముందు 35 marks ఉండేవి, బట్ ఇప్పుడు 35 questions కేవలం 30 marks మాత్రమే. ఓకే, అండ్ రీజనింగ్ ఎబిలిటీ యొక్క వెయిటేజ్ పెంచారు, 35 questions 40 marks. ఓకే, మన సబ్జెక్ట్ వెయిటేజ్ ఎక్కువ ఉంది. సో కాబట్టి PO ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఖచ్చితంగా రీజనింగ్ పై ఎక్కువ ఫోకస్ చేయాలి. 100 questions 100 marks, అండ్ ఇండివిజువల్గా 20 అండ్ ఈచ్ సెక్షన్ టోటల్గా 60 minutes ఆఫ్ టైం, అండ్ 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకే, 1/4 నెగిటివ్ మార్కింగ్. ఇది జస్ట్ క్వాలిఫై పర్పస్ ఇది కూడా. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్స్ లెవెల్. సో PO జనరల్గా మీకు ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, అంతే. గ్రూప్ డిస్కషన్ అనేది ఉండదు. ఇక్కడ 40 questions రీజనింగ్లో 60 marks 50 minutes ఆఫ్ టైం. ఓకే, 50 minutes దట్ ఈస్ రీజనింగ్. జనరల్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్ ఫినాన్షియల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ RBI సర్క్యులర్స్, కరెంట్ అఫైర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇందులో 35 questions 50 marks అండ్ 25 minutes ఆఫ్ టైం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 questions ఉంటాయి,
and 40 marks and 40 minutes of time. And data analysis and interpretation 35 questions, 50 marks and 45 minutes of time అయితే మనకి ఇక్కడ ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే మీకు ఇక్కడ కూడా రీజనింగ్లోనే 60 మార్కులు అండి. మిగతా సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే ప్రిలిమ్స్లోనైనా మెయిన్స్లోనైనా మన సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ ఎక్కువ ఉంది. సో కాబట్టి మేక్ ష్యూర్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ IBPS PO, సో రీజనింగ్ స్పెషల్ ఫోకస్ చేసుకోండి. ఓకే, అండ్ దట్ టు ఇంపార్టెంట్ అండ్ వెయిటేజ్ టాపిక్స్ లైక్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ లాంటివి ఎక్కువ చూసుకోవాలి POకి సంబంధించి అయితే. ఓకే, ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఓకే, ఇది 145 క్వశ్చన్స్, 200 మార్క్స్, 160 మినిట్స్ ఆఫ్ టైం ఉంది. సో ఇది అయిపోగానే ఇమ్మీడియట్గా మీకు డిస్క్రిప్టివ్ పేపర్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ డిస్క్రిప్టివ్ పేపర్లో ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. 2 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే జనరల్గా ఎస్ఏ ఒక 2 క్వశ్చన్స్ అండ్ ఎస్ఏ కానీ కాంప్రహెన్షన్ అండ్ లెటర్ రైటింగ్ కూడా ఉంటుంది. మోస్ట్లీ లెటర్ రైటింగ్ 2 ఇస్తారు, ఎస్ఏకి 2 ఇస్తారు. అందులో ఒక్కొక్కటి మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 25 మార్క్స్కి ఒక 30 మినిట్స్ టైం ఉంటుంది. ఇది పెన్ అండ్ పేపర్ కాదు, మీరు కంప్యూటర్ పైన కీబోర్డ్ ఉంటుంది అక్కడే. సో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి టైపింగ్ కూడా రావాలి. ఒక్కొక్క లెటర్ చెక్ చేసుకుంటే ఉంటే అక్కడ మనకి టైం సరిపోదు. ఓకే, సో కాబట్టి అంటే మనం ఆ పర్టికులర్ ఇచ్చినటువంటి థీమ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మనం ఒక ప్రాపర్గా మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే ఎలా ఫామ్ చేయాలి, ఎలా దానికి సంబంధించి లెటర్ రైటింగ్ ఎలా ఫ్రేమ్ చేయాలి అంతా కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. దానికి సెంటెన్స్ ఫామ్ క్రియేట్ చేసుకోవాలి, టైప్ చేయాలి, అండ్ హెడింగ్ దగ్గర నుంచి అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం డీటెయిల్గా ఫిల్ చేయాలి. కాబట్టి టైం సరిపోదు. సో కాబట్టి మధ్య మధ్యలో అప్పుడప్పుడు టైపింగ్ కూడా నేర్చుకుంటే బెటర్. ఓకే, ఫర్దర్గా దీనికే కాదు ఇంకా ఫర్దర్గా వేటికైనా కూడా యూజ్ అవుతుంది. ఓకే రైట్, అండ్ హియర్ ద శాలరీ కనుక చెక్ చేస్తే IBPS PO salary, the basic salary 48,480 and 7 increments with a 2,000 and 62 అవుతుంది. maximum అలా 85,000 వరకు వెళ్తుంది. అండ్ బేసిక్ పే 48,480 అండ్ డియరెన్స్ అలవెన్సెస్ వచ్చేసి 10,000 ఉంటుంది. స్పెషల్ అలవెన్స్ 12,847, అదర్ DA 850, లెర్నింగ్ అలవెన్స్ 180 అండ్ హౌస్ రెంట్ అలవెన్స్ వచ్చేసి 4848, CC అండ్ LOCకి సంబంధించి 2300 అండ్ అలాగే కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఎంప్లాయర్ 8,226. సో ఇవన్నీ టోటల్గా మీకు గ్రాస్ సాలరీ 90,000 వరకు వస్తుందండి. ఓకే, సో గ్రాస్ సాలరీ 90,000 ఉంటుంది. అందులో మీకు డిడక్షన్స్ వచ్చేసి 14,302 పోగా మీకు 76,430 రూపీస్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఓకే, ఇది ఎప్పుడు ద బేసిక్ 48,480 ద బేసిక్ శాలరీ ఉంటే ఇవన్నీ అలవెన్సెస్ అన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి. ఓకే, ఇది IBPS POకి సంబంధించినటువంటి శాలరీ స్ట్రక్చర్. ఓకే, దట్స్ ఇట్. సో ఇది ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ IBPS క్లర్క్ అండ్ PO. Hope it is clear, and who are preparing and who are targeting for IBPS క్లర్క్ అండ్ PO 2026 ఖచ్చితంగా ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవాలి. కాబట్టి హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే రీసెంట్గానే మనకి IBPSకి అండ్ అలాగే SBAకి యూజ్ అయ్యే విధంగా బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు లైవ్ జరుగుతాయి. సో 200+ అవర్స్ లైవ్ జరుగుతాయండి. ఆల్మోస్ట్ 200 అవర్స్ ప్లస్ లైవ్ క్లాసెస్ జరుగుతాయి. లైవ్ అయిపోయిన తర్వాత మీకు రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి వ్యాలిడిటీ అయిపోయేంత వరకు. నార్మల్గా వ్యాలిడిటీ 12 months వ్యాలిడిటీ ఉంటుంది, 1 year వ్యాలిడిటీ, 12 months వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ లైవ్ అయిపోయిన తర్వాత రికార్డెడ్ తర్వాత మీకు ఇందులోనే టెస్ట్ సిరీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో టెస్ట్ సిరీస్ అండ్ అలాగే బుక్స్ కూడా మీకు ఇందులోనే ఉంటాయి, బుక్స్ చదువుకోవడానికి. అండ్ అలాగే క్లాస్ PDF, ఒక టాపిక్ చెప్పిన తర్వాత ఆ టాపిక్కి సంబంధించినటువంటి ఏదైతే ఎక్స్ప్లెనేషన్ PDF ఉంటుందో ఆ PDF కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అన్నీ కూడా మీకు ఇంగ్లీష్ అండ్ అలాగే తెలుగులో ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్గా తెలుగులోనే ఉంటుంది. కంటెంట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి ఇద్దరికి కూడా యూజ్ అయ్యే విధంగా అయితే ఈ బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్ యొక్క ప్రైస్ మీకు 2,000+ ఉంది, 1924 రూపీస్కి వస్తుంది ప్రజెంట్గా. మీరు జాయిన్ అవ్వాలి అంటే Y212 అనే కోడ్ యూజ్ చేసుకోండి. దిస్ ఈజ్ మై ప్రోమో కోడ్. ఈ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు ఫైనల్ ప్రైస్ 1924 వస్తుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ బ్యాచ్ లింక్ ఉంటుంది. ఒకసారి ఆ బ్యాచ్ లింక్ పై క్లిక్ చేసి బ్యాచ్లో ఉండేటువంటి డిస్క్రిప్షన్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏమున్నాయి, స్టడీ ప్లాన్ ఏంటి, స్టడీ ప్లాన్స్ కూడా ఇండివిజువల్ సబ్జెక్ట్కి ఇండివిజువల్ స్టడీ ప్లాన్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. అండ్ ఫర్దర్గా బ్యాంకింగ్కి సంబంధించి అండ్ అలాగే అప్కమింగ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో కింద కామెంట్ చేయొచ్చు. కాబట్టి ఆల్రెడీ ఇందులో మనం బేసిక్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 18th December స్టార్ట్ అయింది.
రీజనింగ్లో జస్ట్ 2 క్లాసెస్ జరిగాయి. సో కాబట్టి ఇంకా ఫర్దర్గా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే యాజ్ సూన్ యాజ్ ఎర్లీ జాయిన్ అవ్వండి. బికాస్ బేసిక్స్ నుంచి వింటేనే మీకు నెక్స్ట్ టాపిక్స్ అన్నీ కూడా కొంచెం ఈజీగా అర్థమవుతాయి. ఓకే, సో హోప్ యూ ఇట్ ఈస్ క్లియర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైతే ఈ వీడియో చూసారో అండ్ అందరూ కూడా ఈ వీడియోకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి. మీ డౌట్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.